సో హాయ్ గైస్, వాట్ ఈస్ షేర్ మార్కెట్? అందరికంటే క్వశ్చన్ కదా, షేర్ మార్కెట్ లో డబ్బులు ఎట్లా సంపాదిస్తారు అందరూ, ఎక్కడ లేనంత డబ్బు షేర్ అది ఎట్లా, ఇవన్నీ మనం క్లియర్ గా తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోతో. నేను మీ బాలాజీ 3 years నుండి రిటైల్ ఇన్వెస్టర్ అండ్ ట్రేడర్ గా నేను చేస్తున్నాను షేర్ మార్కెట్ లో. మన ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ షేర్ మార్కెట్? షేర్ మార్కెట్ లో ఫస్ట్ మనం మార్కెట్ అనే వర్డ్ అర్థం చేసుకున్నాం. మార్కెట్ అంటే ఏంది? లైక్ వెజిటేబుల్ మార్కెట్ కానీ, ఫ్రూట్ మార్కెట్ కానీ, ఎక్కడైనా కానీ కొనేవాడు కూడా అమ్మేవాడు కూడా, దాన్ని మనం మార్కెట్ అంటాం. అదే షేర్ మార్కెట్ లో ఏం లేదు, వెజిటేబుల్స్ ప్లేస్ లో షేర్స్ ఉంటాయి. షేర్స్ అంటే ఏంటి? షేర్స్ అంటే సింపుల్ ఒక కాన్సెప్ట్ నేను చెప్తాను. ఇప్పుడు మీ దగ్గర లేదా నా దగ్గర ఒక 10,000 విలువ చేసే కంపెనీ పెట్టడానికి ఒక ఐడియా ఉంది. ఆ ఐడియాకి మన దగ్గర ఐ ఓన్ మనీ ఆఫ్ 5,000 రూపీస్. నా దగ్గర 5,000 రూపీస్ ఉంది. అది లోన్ గా కానీ, లేదంటే నేను ఇంట్లో ఇప్పించుకున్నాను, లేదంటే ఫ్రెండ్స్ తో ఇప్పించుకున్నాను, ఇంకోటి చేసినా నా దగ్గర 5,000 ఉంది. ఇంకా 5,000 మనం ఎక్కడ నుండి తీసుకొని రావాలి. ఆ 5,000 తీసుకొని వచ్చేకి మనం ఏం చేస్తాం? ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాం. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, నా దగ్గర 5,000 ఉంది, నీ దగ్గర 5,000 ఉంది, మనం ఇద్దరం కలిసి 10,000 వర్త్ కంపెనీ స్టార్ట్ చేద్దాం. అప్పుడు ప్రాఫిట్ ఎంత అని 50-50% వస్తుంది. అంటే 50 వాడికి షేర్, 50 మనకి షేర్. ఇక్కడే షేర్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, తర్వాత ఒకవేళ ఇప్పుడు కాన్సెప్ట్ బి లేదు, 50% కాదు, మనం ఇద్దరు ఫ్రెండ్స్ దగ్గర పోయినాము, బిసి. ఓకే, ఫస్ట్ కాన్సెప్ట్ లో వన్ పేరు ఏ, సెకండ్ కాన్సెప్ట్ లో వన్ పేరు బిసి. వాళ్ళు ఇద్దరు కలిసి 5,000 వేసినారు. లైక్ 2,500 ఒకరు, 2,500 ఒకరు. ఆ 2,500 కి మనకు వచ్చిండే ప్రాఫిట్ లో నువ్వు 50% తీసుకుంటావు, వాడికి 25% ఇస్తావు, వాడికి 25% ఇస్తావు. ఇక్కడ షేర్. ఓకే, ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ షేర్ మార్కెట్ లో ఎట్లా అప్లికబుల్ అవుతుందంటే, ఒక కంపెనీ పెట్టడానికి ఓకే, ఆ కంపెనీ మనం తీసుకుని వచ్చి షేర్ మార్కెట్ లో ఇంట్రొడ్యూస్ చేసినాం త్రూ ఐపీఓ లాగా మనము మన కంపెనీని షేర్ మార్కెట్ లో మనం లిస్ట్ చేస్తాం. అక్కడ నీకు కావాల్సిన అమౌంట్ 5,000. ఆ 5,000 లో నువ్వు 1 రూపీ 5,000 షేర్స్ వేసుకో, లేదు 10 రూపీస్ 500 షేర్స్ వేసుకో, లేదు 100 రూపీస్ 50 షేర్స్ వేసుకో, ఎన్నన్నా షేర్స్ ఓపెన్ చేసుకో. అక్కడ వచ్చేసి ఆ షేర్స్ అనేది మనం రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? మనం రిటైల్ ఇన్వెస్టర్స్ కి మనం ఇస్తాం. వాళ్ళు పర్చేస్ చేస్తే మన మార్కెట్ లో మన కంపెనీ లిస్ట్ అయిన తర్వాత ఆ కంపెనీలో వాళ్ళకి కూడా కొంత షేర్ అనేది పోతుంది. జస్ట్ లైక్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. టాటా మోటార్స్ షేర్ తీసుకున్నాం. ఇప్పుడు ముందుగా మనం చూడాల్సింది మార్కెట్ క్యాపిటల్. మన కంపెనీ మార్కెట్ క్యాపిటల్ 10,000 అనుకున్నప్పుడు వీళ్ళ కంపెనీ క్యాపిటల్ ఇంత. ఇక్కడ వచ్చేసి వీళ్ళ దగ్గర ప్రమోటర్స్ అంటే ఓనర్స్ దగ్గర ఎంత స్టేక్ ఉంది? 46% స్టేక్ ఉంది. ఫారెన్ ఇన్వెస్టర్స్ అంటే ఫారెన్ నుంచి వచ్చి మన ఇండియాలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర 19% ఉంది. రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర 18.36% ఉంది. మన సెకండ్ మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్, షేర్ మార్కెట్ లో డబ్బులు సంపాదించడం ఎలా? ఏం లేదు, సింపుల్. ఇప్పుడు మనం ఒక కంపెనీ అనుకున్నాం, మనమే పెట్టింది 10,000 అని ఇందాక పెట్టినాం కదా, కంపెనీ పేరు XYZ అనుకుందాం. ఇప్పుడు XYZ కంపెనీ మనము షేర్ మార్కెట్ లో లిస్ట్ చేసినాం. ఆ షేర్ మార్కెట్ లో లిస్ట్ చేసినప్పుడు, సరే నాలాంటి మీ కంపెనీ అనుకోండి XYZ, ఇప్పుడు నాలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. మీ కంపెనీలో మీ షేర్ ఒక షేర్ వాల్యూ వచ్చేసి 100 రూపీస్ మీరు పెట్టినారు అనుకుందాం. ఫర్ సపోజ్ నేను వచ్చేసి 100 రూపీస్ తో ఒక షేర్ కొనుక్కుంటా. ఒక షేర్ కొనుక్కున్నానంటే మీరు మంచి గ్రోత్ చూపించి, మీ సేల్స్ మంచిగా జరిగి, మీ కంపెనీ మంచి స్టేజ్ లోకి వచ్చి మీకు ప్రాఫిట్స్ వచ్చినాయంటే, మీ స్టాక్ ప్రైస్ అనేది పైన పోయిందంటే, స్టాక్ ప్రైస్ ఫర్ సపోజ్ 100 అనుకున్నాం కదా, నేను 100 దగ్గర బై చేసిన, 100 దగ్గర బై చేసినప్పుడు ఆ స్టాక్ ప్రైస్ అనేది 110కి రీచ్ అయిందంటే నాకు 10 రూపీస్ ప్రాఫిట్. అదే లేదు 90కి వచ్చేసిందంటే 10 రూపీస్ లాస్. ఇట్లనే డబ్బులు సంపాదిస్తారు. సో అయితే ఇది మన షేర్ మార్కెట్ గురించి ఎక్స్ప్లెనేషన్, జస్ట్ కొంచెం లైట్ గా. నెక్స్ట్ వీడియోస్ లో మనం షేర్ మార్కెట్ లో ఏమేమి ఉంటాయి, టైప్స్ ఆఫ్ షేర్ మార్కెట్, ట్రేడింగ్ అంటే ఏంది, ట్రేడింగ్ లో ఎట్లా సంపాదిస్తారు, ప్రతి ఒక్కటి డీప్ గా డిస్కస్ చేద్దాం. నేను ఒక ప్లేలిస్ట్ తయారు చేయాలనుకున్నా మన తెలుగు వ్యూవర్స్ కోసం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, ఎందుకంటే నాకు చాలా సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.